నమస్కారం మిత్రులారా. ఈరోజు వెలుగులో చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఇబ్బందులున్న సంక్షేమమే ఎజెండా, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం, అహంకారం బంధుప్రీతికి మా పాలనలో తావులేదనైతే ముఖ్యమంత్రి. కృష్ణా జలాల కోసం న్యాయ పోరాటం, సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం. ఇక విద్యారంగాన్ని మార్చేద్దాం, దేశానికే దిక్సూచిలా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ సీఎం రేవంత్ రెడ్డి. ఇక మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయినాం, 10 ఏళ్లలో మస్తు పని చేసినామని కేటీఆర్ గారు. అఖండ భారత్ సాధిస్తాం, మన దేశ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని ఒప్పుకోం, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక మధ్యప్రదేశ్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్, ఇక నేషనల్ హైవేల వెంట అటవీ భూమిలో కంచె. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కలకలం సృష్టిస్తున్నది. కుంటలు చెరువుల్లో స్నానం చేసే వాళ్ళకి ఈ వ్యాధి వ్యాపిస్తున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 మంది మృతి చెందారు. ఎక్కువగా మరణాలు గత వారాల్లోనే నమోదయ్యాయని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి, గ్రూప్ 1 హైకోర్టులో టీజీపీఎస్సీలో అప్పీల్. సింగిల్ జడ్జి ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాయి, మేము సమర్పించినటువంటి వివరాలు ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు, తుది తీర్పు వచ్చేలాగా సింగిల్ జడ్జి తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు, ఓటర్లు ఈజీగా గుర్తించేలా ఈసీ కొత్త గైడ్లైన్స్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లెటర్లు. కలెక్టర్లు ఇదేం పద్ధతి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లపై ప్రజాప్రతినిధుల ఫైర్. ఎంపీ హోదాలో వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పెద్దపల్లి కలెక్టర్పై ఎంపీ వంశీకృష్ణ సీరియస్. ఓ ఎంపీకే సమాధానం ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఏం న్యాయం ఇస్తారని నిలదీత. ప్రోటోకాల్ ఉల్లంఘించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై విప్ ఆది శ్రీనివాస్ అసహనం. జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా రావడం, స్వాగతం పలకపోవడంపై మండిపాటు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న, బీసీ మేధావులు, ప్రొఫెసర్లు. మల్లన్న కొత్త పార్టీ టీఆర్ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన. హోటల్ తాజ్ కృష్ణాలో బీసీ మేధావులు, ప్రొఫెసర్ల సమక్షంలో ప్రకటన అయితే ఇచ్చారు మిత్రులారా వెలుగులో. ఇక వేరే వార్తాపత్రికలు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే భారత్ ఎవరికి తలవంచదు, పాకిస్తాన్ స్వయంగా కాల్పుల విరమణ కోరితేనే ఆపాం, ఆపరేషన్ సింధూర్కు విరమం మాత్రమని అయితే. ఇక సమూలంగా మార్చేశాం, సరికొత్త విద్యా విధానాన్ని తీసుకొద్దాం, ఈ విధానం వచ్చే 25 ఏళ్ల వరకు దిశానిర్దేశం చేసేలా ఉండాలని అయితే. ఈ త్వరలోనే 1743 ఉద్యోగాల భర్తీ అని, 3 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో నియామకాలు. జీఎస్టీ దెబ్బ గట్టిగానే, వస్తు పన్ను సేవల రేట్ల స్లాబ్ల తగ్గింపుతో రాష్ట్ర ఖజానాకి ఏటా 7,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఇక ప్రజెంట్ సత్ఫలితాలు ఇస్తున్నటువంటి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్. ఇక డిజిటల్ అరెస్టుకు మహిళ బలి, ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్. ఇక ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే చదువుల స్థాయి పెంచుతాం, దేశానికే దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం. నవభారత్ నినాదం స్వదేశీ, నీ ప్రేమాభిమానాలే నాకు బర్త్డే గిఫ్ట్. స్వదేశీ వస్తువులను తయారు చేయండి, వాటినే కొనండి, 4 స్తంభాలపై వికసిత్ భారత్ నిర్మాణం. ఈ ఫ్యూచర్ సిటీ పేరుతో అవినీతి. ప్రజాపాలన అంటే జూబ్లీహిల్స్ పాలన కాదు, తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందంటే కేటీఆర్ గారు. అంగన్వాడీ, ఆర్టీసీలో కొలువుల జాతర. మావోల లేఖపై మన వ్యూహం ఏమిటి, అప్రమత్తమైనటువంటి ఎన్ఐఏ, రాష్ట్ర ఎస్ఐబి, కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు. రజాకార్ల తరహాలోనే పహల్గాం దాడి, ఉగ్రవాదులు ఎప్పుడు తోగాడించిన ఆపరేషన్ సింధూర్ తప్పదు. ఆగిపోయిన ఆరోగ్యశ్రీ, రోగులకు ఇబ్బందులు రానివ్వం. న్యాయ వ్యవస్థతో పెట్టుకోకు, రాజన్న సిరిసిల్ల కలెక్టర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. ఇక పరామర్శకు వెళ్తూ పరలోకాలకు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, హైవేపై రాంగ్ రూట్లో వచ్చినటువంటి కారును ఢీకొన్నటువంటి ఇసుక టిప్పర్, 7 మృతి, 3 మహిళలు, 4 పురుషులు. కుండపోత, భాగ్యనగరాన్ని ముంచెత్తినటువంటి భారీ వర్షం. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ, ఈవీఎంలపై కలర్ ఫోటోలు, గ్రూప్ 1 మెరిట్ జాబితాపై డివిజన్ బెంచ్కి టీజీపీఎస్సీ అప్పీల్. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే సైబర్ నేరగాళ్ల వేధింపులు, సొమ్ము ప్రాణాలు కోల్పోయినటువంటి విశ్రాంత వైద్యురాలు. డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరించి 6.6 లక్షలు కొట్టేశారు. వేధినకు గురై గుండెపోటుతో మరణించినటువంటి విశ్రాంత డాక్టర్. హైదరాబాద్లో ఘటన, కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు. ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు అరాచకం ఎక్కువైపోతుంది. ఇక మీ పరమ భక్తులు ఉంటున్నారు కదా, విష్ణువునే ప్రార్థించండి. ఖజురహోలో విష్ణుమూర్తి విగ్రహ పునరుద్ధరణపై దాఖలైన వ్యాజ్యంలో సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య. ఈ అంశం పురావస్తు శాఖ పరిధిలో ఉందని వెల్లడి. ఇక భారత కాన్సులేట్ను ముట్టడిస్తాం, కెనడాలోని ఖలిస్తానీ సంస్థ 6 ఫర్ జస్టిస్ హెచ్చరిక. భారత ఎంబసీ గూఢచర్యం జరుపుతుందని ఆరోపణ. ఇక ఫామ్ హౌస్లో లాక్కొచ్చి లోపలేస్తాం, గత ప్రభుత్వంలో హైదరాబాద్ను గేట్వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారని.
ఇక రజాకారులు పాల్గాం ఉగ్రవాదులు ఒకటే ఇద్దరు ఒకటే, భారత్ను సమర్థించే వారందరికీ రజాకారులు శత్రువులే. మెట్రో రైలు నుంచి ఎల్ఎంటీ అవుట్, వెళ్ళిపోతానంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి యోచన. 6,000 కోట్లు ఇస్తే గుడ్ బై చెప్తామంటూ ఎల్ఎన్టీ లేఖ. మెట్రో రెండవ దశకు ఎల్ఎంటీ సహకారం లేకపోవడంపై సర్కార్ అసంతృప్తి. మొదటి దశ ఆస్తుల నిర్వహణ విషయంలోనూ అభ్యంతరాలు. ఇక గ్రూప్ 1 తీర్పు తప్పుల తడక. బాత్రూంలో 17 లక్షలు. చేవెళ్ల విద్యుత్ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలో దొరికినటువంటి నగదు, స్థిరాస్తుల పత్రాల స్వాధీనం. ఇప్పటికే ఏసీబీ అరెస్ట్ చేసినటువంటి ఏడీ అంబేద్కర్ ఇతని బినామీ. అంబేద్కర్కు 14 రోజుల రిమాండ్ అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూసి ప్రక్షాళన చేసి తీరుతామని, ఇది నవభారతం ఎవరికి భయపడదని నరేంద్ర మోడీ. ఇక ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత పాక్షికమే అని, ఫ్రీలాన్స్ పేరిట 100 కోట్ల మోసం. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్, రిమాండ్. ఒక్కొక్కరి నుంచి 50 లక్షల వరకు వసూలు. దాదాపు 150 మంది కస్టమర్లు కుచ్చుటోపి. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఘరానా మోసం అని అయితే ఇచ్చారు మిత్రులు. ఫ్రీలాన్స్ పేరిట మోసానికి పాల్పడి కోట్లు కొలగొట్టినటువంటి కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీకాంత్పై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక అధిక వడ్డీ ఆశ చూపి 7 కోట్ల టోకరా. నాగర్ కర్నూలు జిల్లాలో నయవంచన 4 వ్యక్తుల అరెస్ట్.